ఫ్యాన్ ఎవడు వేశాడ్రా బాబు, శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వినిపించే మాట ఇది. కానీ ఈసారి డిసెంబర్ నెలలో 10 రోజులు గడిచినా అలాంటి మాటలు ఎక్కడా వినిపించడం లేదు. సరికదా గాలి ఆడటం లేదు, కాస్త ఆ ఫ్యాన్ స్విచ్ వేయి, నిద్ర పట్టడం లేదు, ఏసీ ఆన్ చెయ్యి అనే మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో చలికాలం ప్రభావం ఈసారి పెద్దగా కనిపించడం లేదు. నవంబర్ నెలలో కాస్త వణికించిన చలి డిసెంబర్కి వచ్చేసరికి జాడ లేకుండా పోయింది. సాధారణంగా తెలంగాణలో డిసెంబర్ 2వ వారం నుంచి సంక్రాంతి దాకా చలి తీవ్రత అధికంగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదై చలి గజగజలాడించేది. గత డిసెంబర్లో అన్ని జిల్లాల్లో సగటున 10 నుంచి 16 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం 16 నుంచి 22 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదైతే చలి తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఓ 4-5 రోజులు మాత్రమే 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అది కూడా సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో నవంబర్లో 8-9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 11, ఆసిఫాబాద్లో 13 డిగ్రీలు మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో 15 నుంచి 21 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ముఖ్యంగా 14 జిల్లాల్లో 19 డిగ్రీల పైగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా, గత ఏడాది ఇదే నెల ఇదే రోజున అదే జిల్లాల్లో 13 నుంచి 17 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవటం గమనార్హం. ఇక రాష్ట్రంలో చలి తీవ్రత కనిపించకపోవడానికి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్లే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షాలు కురవటం, సూర్యకిరణాలు నేరుగా భూమిని చేరుతుండటంతో చల్లదనం ఏర్పడలేదని నిపుణులు పేర్కొంటున్నారు. వర్షాల వల్ల చలిగాలులు ఎక్కువ ఎత్తులో వెళ్లిపోతాయని, అందువల్ల చలి తీవ్రత ఉండదని వివరిస్తున్నారు. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, డిసెంబర్ 20 తర్వాత చలి పంజా విసిరే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లోనూ చలి తీవ్రత పెద్దగా ఉండటం లేదు. కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. దుండిగల్, డిపోచంపల్లి, సారెగూడెం, బాచ్పల్లి, నిజాంపేట ప్రాంతాలను పొగమంచు కమ్మేయడంతో మంగళవారం తెల్లవారుజామున రహదారులు కనిపించని పరిస్థితి నెలకొంది. హిమాలయాల నుంచి వీచే గాలులు కూడా ఈసారి లేవు. తూర్పు నైరుతి గాలులు ప్రస్తుతం తెలంగాణ మీదుగా వీస్తున్నాయి. దీంతో చలి లేదు. మరో 4-5 రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుంది. వచ్చే వారం రోజులు కొన్ని జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు పడే అవకాశం ఉంది.